బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉండేటటువంటి వెరీ ఇంపార్టెంట్ న్యూస్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావం ఐపీఎల్పై కనిపించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ నిరవధిక వాయిదా వేసింది. మిగిలిన మ్యాచ్లను నిలిపివేసింది బీసీసీఐ. ప్లేయర్ల భద్రతను ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ధర్మశాలలో గురువారం పంజాబ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్లో పాకిస్తాన్ డ్రోన్ వైమానిక దాడుల నేపథ్యంలో మ్యాచ్ను రద్దు చేశారు. ఆ తర్వాత క్రికెటర్లతో పాటు సిబ్బంది, బ్రాడ్కాస్టింగ్ సిబ్బందిని తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా రైలును పంపించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ను నిర్వహించడం ఏమాత్రం మంచిది కాదని తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం ప్లేయర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. వీటిలో మనం అప్డేట్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావం ఐపీఎల్పై స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేసింది. మిగిలిన మ్యాచ్లను నిలిపివేసింది బీసీసీఐ. ప్లేయర్ల భద్రతను ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సో తాజా నిర్ణయం పట్ల క్రికెట్ అనలిస్ట్ వెంకట్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి ఆయన యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బీసీసీఐ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఐపీఎల్ మ్యాచెస్ నిరవధికంగా వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఐపీఎల్ మ్యాచ్లను తాజాగా నిర్వహించినటువంటి బీసీసీఐ సమావేశం అనంతరం రద్దు చేస్తున్న నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దీని వెనుక ప్రధాన కారణం రెండు దేశాల మధ్య, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం. గత నెల ఏప్రిల్ 22న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 10 రోజులకు భారత బలగాలు ఏదైతే పాకిస్తాన్ భూభాగంతో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులకు దిగటం, సరిహద్దు నగరాలైనటువంటి అమృత్సర్ గాని, ధర్మశాల గాని, లేదంటే ఇటు జమ్మూలోని కీలక ప్రాంతాలపై వైమానిక దాడులకు కూడా దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని బోర్డుకి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా బలగాలు సామాన్య ప్రజల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ల కోసం పెద్ద ఎత్తున వేలల్లో 40 నుంచి 50 వేల మంది ప్రేక్షకులు మైదానాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు భద్రతను కల్పించడం అనేది ఈ సమయంలో సాధ్యం కాదు. దానికి తోడు ఆటగాళ్లకు కూడా భద్రతను పెంచాలి. వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన విమానాశ్రయాలతో పాటుగా వాళ్ళు ఉన్నటువంటి హోటల్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రతను పెంచాలి. కాబట్టి ఇటువంటి సమయంలో ప్రజల భద్రతను, ఆటగాళ్ల భద్రతను, అలాగే ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రద్దు చేసింది. గతంలో కూడా ఐపీఎల్ ఇలాగే కొన్నిసార్లు రద్దయింది. 2009లో 2008లో మొదలైనటువంటి ఐపీఎల్ సీజన్ ను, ఐపీఎల్ టోర్ని లీగ్ ను, ఆ తర్వాత 2009లో లోక్సభ ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత 2014లో కూడా ఎన్నికలు ఉండటం వల్ల కొంత భాగాన్ని దుబాయ్ లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2020లో కరోనా కారణంగా సెప్టెంబర్ లో నిర్వహించారు. 2020 సెప్టెంబర్ లో నిర్వహించారు. 2021లో
మళ్ళీ ఈ టోర్నీని మొదలు పెట్టారు. ఆ తర్వాత 4 నగరాల్లో మాత్రమే ఈ టోర్నీ జరిగింది. మళ్ళీ అప్పుడు కరోనా కారణంగా టోర్నీని వాయిదా వేసి దుబాయ్ లో నిర్వహించారు. అలాగే 2022లో టోర్నీ జరిగినా సరే కేవలం 4 నగరాల్లోనే జరిగింది. అప్పుడు ముంబై, పూణే, కోల్కతా, అహ్మదాబాద్ వంటి 4 నగరాల్లోనే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ ఉన్న దుబాయ్ లేదా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో టోర్నీ నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళను విదేశీ ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వారి వారి దేశాలకు పంపిస్తుంది BCCI. త్వరలోనే దీనిపై ఒక కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అంటే రాబోయే 2-3 రోజులు పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత బోర్డు పెద్దలు మరోసారి సమావేశమై IPL ను నిర్వహిస్తారా లేదా అనేది చెప్పే అవకాశం ఉందేమన్నారు. వెంకట్ గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో BCCI తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఆట కంటే ప్రాణం ముఖ్యం, భద్రత ముఖ్యం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిర్ణయం కరెక్ట్. కానీ కొద్దిగా సద్దుమణిగిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఆటలు ఈ సిరీస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయి. అయితే IPL ప్రస్తుతం కొంత భాగం మాత్రమే పూర్తయింది. మరో 20 రోజుల పాటు అంటే మరో 18 రోజుల పాటు IPL మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు నిన్న గురువారంతో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన ధర్మశాలలో జరగాల్సినటువంటి మ్యాచ్ ను జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి వైమానిక దాడులు, అమృత్సర్, జమ్మూలో జరిగినటువంటి వైమానిక దాడుల నేపథ్యంలో రద్దు చేశారు. కాబట్టి నిన్నటి మ్యాచ్ తో కలిపి మిగిలిన మ్యాచ్లను దుబాయ్ లేదా ఏదైనా సురక్షితమైనటువంటి దేశాల్లో నిర్వహించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు భారీగా లాభాలు తీసుకొచ్చే టోర్నీ ఇది. కాబట్టి దానికి తోడు అటు స్టార్ స్పోర్ట్స్ కానీ ఏదైతే ఈ బ్రాడ్కాస్ట్ తీసుకున్న సంస్థలకు కూడా భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని బోర్డు మళ్ళీ ఏదైనా సురక్షితమైనటువంటి దేశంలో లేదంటే దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత అంటే చలికాలంలో సెప్టెంబర్ తర్వాత మళ్ళీ టోర్నీ నిర్వహించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే జరిగింది. 2021, 2020 తర్వాత 2014లో కూడా ఇదే విధంగా జరిగింది. అయితే వెంకట్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. అయితే అంత తటస్థ దేశాలు ఇతరత్ర దేశాల్లో పెట్టాలంటే చాలా వ్యయంతో కూడుకున్నది. ఆల్రెడీ ఇప్పటికీ కూడా చాలా మంది టికెట్స్ కూడా తీసుకుని ఉంటారు. ఇదంతా మేనేజ్ చేయడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనుకోవచ్చు కదా? లేదండి, గతంలో దుబాయ్ నుంచి మామూలుగా మనకైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి క్రికెట్ కానీ ఇతర క్రీడలకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు కూడా అంటే కొన్ని రాయితీలను కూడా ఆ దేశంలో నిర్వహించే సమయంలో ఇతర దేశాలు ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్, భారత్ మ్యాచ్లు జరిగినప్పుడు కానీ లేదంటే భారత్ ఎప్పుడైనా ఏదైనా మెగా టోర్నీలు నిర్వహించే సమయంలో కానీ వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది. కాబట్టి దానికి తోడు భారత్ నుంచి దుబాయ్ చేరుకోవడం కూడా కేవలం 3 గంటలే. కాబట్టి ఢిల్లీ నుంచి మనం హైదరాబాద్ రావాలంటే 1.5 పడుతుంది. ఇంకో 1.5 ప్రయాణం చేస్తే దుబాయ్ వెళ్ళొచ్చు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ దుబాయ్ లో నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు అన్నారు. అంటే మొత్తం టోర్నీ అంతటికి కూడా దుబాయ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ లోనే ప్లాన్ చేసే అవకాశం ఉందంటారా? దుబాయ్ లో 3 మైదానాలు ఉన్నాయి. ఆ 3 మైదానాల్లోనే నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఈ మార్పు వల్ల మీరు ఎన్నిటి స్పాన్సర్స్ కావచ్చు, బ్రాడ్కాస్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వ్యయ ప్రయాసాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సినటువంటి ఆర్థికపరమైన పరిస్థితి కాబట్టి దానికి వాళ్ళు కూడా మొగ్గు చూపే అవకాశం ఉందంటారా వెంకట్ గారు? ఈ విషయంలో BCCI కొంత బ్రాడ్కాస్టర్లకు కానీ లేదంటే IPL జట్లకు కానీ కొంత నష్టపరిహారం కూడా చెల్లించే అంశానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా కరోనా సమయంలో కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇలాగే కొంత సర్దుబాటు చేసినట్లు వార్తలు వచ్చినాయి. ఈసారి కూడా అంటే టోర్నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్లకు నష్టం వాటిల్లకుండా అంటే నష్టాన్ని కొంత వాళ్ళు కొంత వీళ్ళు కొంత భరించే విధంగా ఒప్పందం చేసుకుని టోర్నీ నిర్వహించే అవకాశం అయితే ఉండొచ్చు. మరి వెంకట్ గారు, మరి ఆట విషయంలోకి వస్తే ఇదే స్పిరిట్ని అదే కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా తగ్గుతుందంటారా? లేకపోతే గ్యాప్ రావడం వల్ల ఏమైనా చేంజెస్ ఉంటే అవకాశం ఉంటుందా? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మార్చి నెల నుంచి మొదలైనటువంటి IPL సీజన్ వల్ల ఆటగాళ్ళు కొంత అలసిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్, ఒక 2-3 నెలలు గ్యాప్ దొరికితే ఆటగాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నూతన ఉత్సాహంతో మళ్ళీ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటగాళ్ళ ఏకాగ్రత మీద దెబ్బపడుతుందని అయితే నేను అనుకోవట్లేదు అన్నారు. సో ఓవరాల్గా ఒకటి సెక్యూరిటీ పరంగా గుడ్ డెసిషన్, ఆటగాళ్ళకి కూడా కాస్త రిలాక్స్ తీసుకుంటారు కాబట్టి మరింత ఫిట్నెస్తో మరింత మంచిగా ఆడే అవకాశం ఉందంటారు. అవును, ఎందుకంటే ఇది వేసవి కాబట్టి ఇక్కడ ఆటగాళ్ళు కూడా మన భారత్ లో వేడి ఎలా ఉంటుంది, ఇప్పుడు హైదరాబాద్ కానీ లేదంటే అహ్మదాబాద్ కానీ ఇట్లా కొన్ని నగరాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది, విశాఖపట్నం కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గ్యాప్ దొరుకుతుంది. ఈ విశ్రాంతి, ఈ రెస్ట్ తీసుకునే టైం, త్వరలో క్రికెట్ మ్యాచ్లు కూడా ఏం లేవు కాబట్టి మళ్ళీ నూతన ఉత్సాహంతో వాళ్ళు మ్యాచ్లు ఆడే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
సో అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా బీసీసీఐ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే, అందరికీ మంచి జరగాల్సిందే. కానీ ఇదే స్పిరిట్ కంటిన్యూ అవుతుందని మనం భావించవచ్చు, అంతే కదా వెంకట్ గారు? అవునండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, మీరు వచ్చి మీ యొక్క అనాలిసిస్ అందించినందుకు. సో ఏదేమైనప్పటికీ కూడా మనం అనలిస్ట్ వెంకట్ గారు చెప్పినటువంటి విశేషాలను కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా భద్రత ప్రధానమైనటువంటి అంశం. అటువైపు ఆటగాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆటను చూసే వాళ్ళకి కావచ్చు, భద్రతాపరమైనటువంటి చర్యలు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావం ఐపీఎల్పై స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ నిరవధిక వాయిదా వేసింది. మిగిలిన మ్యాచ్లను నిలిపివేసింది బీసీసీఐ. ప్లేయర్లు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.